నమస్తే ఆంధ్రప్రభ ఛానల్కు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూరు రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. సార్, దగ్గుపాటి వెంకటేశ్వరరావు అలాగే చంద్రబాబు నాయుడు రీసెంట్గానే కలిశారు. వీళ్ళు గత 30 సంవత్సరాలుగా, అంటే కుటుంబంలో వ్యక్తులైనా సరే గత 30 సంవత్సరాల నుంచి వీరు కలిసింది లేదు, సడన్గా ఇప్పుడు కలిశారు. దానికి గల కారణం ఏంటి సార్? అంటే వీళ్ళ మధ్యన చాలా గొడవలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సడన్గా ఇప్పుడు కలవడానికి గల కారణం ఏంటి? ఇది రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు సలహాలు ఇచ్చేదానికి ఇద్దరిని సలహాదారులుగా పెట్టుకొని ఉన్నారు. అప్పుడు పోటీ 2 వర్గాలుగా ఉండేది. దగ్గుపాటి వర్గము, చంద్రబాబు నాయుడు వర్గం. కార్యకర్తలు కూడా చీలికలు ఉండేది. చంద్రబాబు నాయుడుకి ఎందుకంటే రాజకీయంగా గతంలో శాసనసభ్యుడిగా ఉండడం అయితేనేమి, మంత్రిగా ఉండడం వల్ల అయితేనేమి, రాష్ట్రం మొత్తం మీద కార్యకర్తలు వాళ్ళంతా తెలుసు కాబట్టి ఆయన కొంచెం ప్రాముఖ్యం రావడంతో ఇద్దరికి విభేదాలు, పోటీని నెలకొనడము, విభేదాలు రావడము జరిగినాయి. ఆ విభేదాల సందర్భంలో రామారావు గారిని దించివేస్తారు కదా. అప్పుడు దించినప్పుడు ఈయన ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేలంతా హోటల్లో బస అయి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో ఆ విభేదం పోయి రామారావుతో వెంట ఆయన వెళ్ళిపోయినాడు దగ్గుపాటి గారు. అప్పటి నుంచి ఒకరినొకరు మాట్లాడుకోకుండా ఉన్నారు. కాకపోతే ఇటీవల కాలంలో పురంధరేశ్వరి గారు బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. బీజేపీ అధ్యక్షురాలు అయినందువల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అక్కడ కూటమిలోనే అందరూ కూటమి అభ్యర్థులుగానే శాసనసభ ఎన్నికల్లో కూడా పాల్గొనడం జరిగింది. అటు కలిసిపోవడంతో కుటుంబం అంతా కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కింద నాయకత్వం కింద ఏకమైనారు. మొత్తం కుటుంబం అంతా, రామారావు గారి కుటుంబం అంతా. పూర్వం ఉన్న అభిప్రాయ భేదాలు లేవు, అందరూ కలిసిమెలిసిపోతున్నారు. కలిసిమెలిసిపోతున్నారు కాబట్టి మొన్న ఆయన పుస్తకం రిలీజ్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా వెళ్ళి ఇన్వైట్ చేశారు కాబట్టి ఆయన కూడా గౌరవం ఇచ్చి ఢిల్లీ నుంచి అది పుస్తకాన్ని రిలీజ్కు అదే పనిగా వచ్చి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళటం జరిగింది. అంత ప్రాముఖ్యతనిచ్చారు. ఇప్పుడు ఆ భేదాభిప్రాయాలు, పోటీతత్వం పోయినాయి కాబట్టి ఈయన రాజకీయంగా కూడా రాజకీయాలు దూరంగా ఉన్నారు కాబట్టి ఫ్యామిలీ అంతా ఒకటైనారు. ఫ్యామిలీలో మామూలుగా రాజకీయంగా విభేదాలు రావడము, మళ్ళీ కలిసిపోవడము జరుగుతూనే ఉంటాయి కదా. అంతకంటే మించి ఏం కారణాలు లేవు. అంటే పొలిటికల్ పరంగా కలిసినట్లు కూడా అంటున్నారు, ఫ్యామిలీ పరంగా కాకుండా. సో దీని గురించి మీరేమంటారు? ఫ్యామిలీ కలిసినాక రాజకీయాల్లో కూడా కలిసిపోతారు కదా అందరూ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేస్తున్నారు కదా, మొత్తం అంతా తెలుగుదేశం పార్టీకే సపోర్ట్ చేస్తున్నారు అంట. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు.